హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాజత్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? బాగున్నారా? మైసూర్ పప్పు ఎగ్ కర్రీ ఎప్పుడైనా తిన్నారా అండి? అదేనండి, ఎర్రపప్పును కోడిగుడ్లు. ఈ కూర అయితే మా అత్తమ్మ నేర్పించిందండి. నాకైతే మైసూర్ పప్పు గురించి ఎక్కువ తెలియదు. మా అత్తగారింటికి వచ్చినాక తెలిసింది. మా అమ్మ వాళ్ళకి అయితే కందిపప్పు పెసరపప్పు వండుకునేటోళ్ళం, కానీ మైసూర్ పప్పు మా అత్తగారి ఇంట్లోనే వండడం నేర్చుకున్నాను నేనైతే. చూడండి, ఉడకబెట్టిన గుడ్లు అయితే 4 తీసుకున్నా, కానీ అందులో మా బిడ్డ ఒకటి కథం చేసింది. ఇక 3 మిగిలిన 3తోటే కూర వండేద్దాం, ఇక మళ్ళీ ఇంకోటి ఉడకబెట్టుడు కుదరదు కదా అని చెప్పేసి వాటితోటే కూర అయితే స్టార్ట్ చేసిన. ఇక కూర అయితే విషయానికి వస్తే, మనమైతే కోడిగుడ్లు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, వాడిని అయితే ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ఎర్రపప్పు అయితే నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసి అందులో ఆనియన్ పచ్చిమిర్చి వేసేసి కలుపుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయాక కొంచెం పసుపు వేసుకొని ఇంతకుముందు మనం కడిగి పెట్టుకున్న ఎర్రపప్పును కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు కారం వేసుకోవాలి. ఇవి కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సరిపడా నీళ్ళు పోసుకొని మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకున్న తర్వాత కొద్దిసేపటికి పప్పు అయితే తొందరగానే ఉడికిపోతుంది. చూడండి, 3/4 ఉడికిన తర్వాత అందులో కోడిగుడ్లు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత కొద్దిసేపు మూత పెట్టేసుకోవాలి. చూడండి ఎంత బాగా ఉడికిందో. లాస్ట్లో ఒకసారి ఉప్పు చెక్ చేసుకున్న తర్వాత ధనియాల పొడి, కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేయాలండి. నా దగ్గర అయితే కొత్తిమీర లెక్క వేయలేదు. చూడండి ఎంత బాగా ఉందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.